Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. అక్కడ ఉన్నావా అక్కడ ఉన్నావా ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. ఆర్ యు దేర్ ఆర్ యు దేర్ ఎవరినైనా అక్కడ ఉన్నావా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో ఆర్ యు దేర్. నెక్స్ట్ సెంటెన్స్, ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఆల్వేస్ బీ హ్యాపీ. ఆల్వేస్ బీ హ్యాపీ. ఎప్పుడూ సంతోషంగా ఉండు. ఎప్పుడూ నిజాయితీగా ఉండు. ఎప్పుడూ నిజాయితీగా ఉండు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఆల్వేస్ బీ హానెస్ట్. ఆల్వేస్ బీ హానెస్ట్. ఎప్పుడూ మంచిగా ఉండు. ఎప్పుడూ మంచిగా ఉండు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఆల్వేస్ బీ గుడ్. ఆల్వేస్ బీ గుడ్. అతడు దయగలవాడు. అతడు దయగలవాడు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హీ ఈజ్ కైండ్. హీ ఈజ్ కైండ్ అని అంటాం. నెక్స్ట్ సెంటెన్స్, నేను చెప్పలేను. నేను చెప్పలేను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా, ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఐ కాంట్ సే. ఐ కాంట్ సే అని అంటాం. నాతో మాట్లాడు. నాతో మాట్లాడు. ఇంగ్లీష్‌లో టాక్ టు మీ. టాక్ టు మీ అని అంటాం. నా మాట విను. నా మాట విను. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? లిజన్ టు మీ. లిజన్ టు మీ. అతడి సలహా తీసుకో. అతడి సలహా తీసుకో. ఇంగ్లీష్‌లో టేక్ హిజ్ అడ్వైస్. టేక్ హిజ్ అడ్వైస్. నన్ను అసహించుకోకు. నన్ను అసహించుకోకు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా, దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ హేట్ మీ. డోంట్ హేట్ మీ. ఈర్ష్య పడకు. ఈర్ష్య పడకు. ఇంగ్లీష్‌లో డోంట్ బి జెలస్. కొంతమంది ఈర్ష్య పడుతూ ఉంటాం కదా ఎదుటి వాళ్ళని చూసి. ఈర్ష్య పడకును ఇంగ్లీష్‌లో డోంట్ బి జెలస్. ఎవరైనా జెలస్ ఫీల్ అవుతుంటే ఈ సెంటెన్స్‌ని యూజ్ చేయవచ్చు. అంతా అయిపోయింది. అంతా అయిపోయింది. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఇట్స్ ఆల్ ఓవర్. ఇట్స్ ఆల్ ఓవర్. పని చేయి. పని చేయి. ఇంగ్లీష్‌లో డూ ద వర్క్. డూ ద వర్క్ అని అంటాం. ఇతరులకి చెప్పకు. ఇతరులకు చెప్పకు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా, ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ టెల్ అదర్స్. డోంట్ టెల్ అదర్స్ అని అంటాం. నా మీద ఒట్టు వేయి. నా మీద ఒట్టు వేయి. ఇంగ్లీష్‌లో స్వేర్ బై మీ. స్వేర్ బై మీ అని అంటాం. బయట ఆడకు. బయట ఆడకు. దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ ప్లే ఔట్‌సైడ్. డోంట్ ప్లే ఔట్‌సైడ్. నాకు చలిగా ఉంది. నాకు చలిగా ఉంది. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్. ఐ యామ్ ఫీలింగ్ కోల్డ్. నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నాను. నేను ఉదయం నుండి చదువుతూ ఉన్నానని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుండి సిన్స్ మార్నింగ్ అని అంటాం. ఐ హావ్ బీన్ స్టడీయింగ్ సిన్స్ మార్నింగ్. నెక్స్ట్ సెంటెన్స్, మేము దారి తప్పాము. మేము దారి తప్పాము. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వి హ్యావ్ లాస్ట్ అవర్ వే. వి హ్యావ్ లాస్ట్ అవర్ వే. ఇక్కడ దిగకు. ఇక్కడ దిగకు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డోంట్ గెట్ ఆఫ్ హియర్. డోంట్ గెట్ ఆఫ్ హియర్. త్వరగా కోలుకో. త్వరగా కోలుకో. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? గెట్ వెల్ సూన్. గెట్ వెల్ సూన్. నువ్వేమైనా అన్నావా? నువ్వేమైనా అన్నావా? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డిడ్ యూ సే సంథింగ్? డిడ్ యూ సే సంథింగ్ అని అడగవచ్చు. నేను ఇక ఎంత మాత్రము వేచి ఉండలేను. నేను ఇక ఎంత మాత్రము వేచి ఉండలేను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఐ కాంట్ వెయిట్ ఎనీ లాంగర్. ఐ కాంట్ వెయిట్ ఎనీ లాంగర్ అని అంటాం. అతడు సారీ చెప్పాలి. అతడు సారీ చెప్పాలి అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా, ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? హీ షుడ్ సే సారీ. హీ షుడ్ సే సారీ అని అంటాం. నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. నేను నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి? ఐ విల్ ష్యూర్‌లీ మీట్ యూ. ఐ విల్ ష్యూర్‌లీ మీట్ యూ.
నన్ను రెడీ కానివ్వు. నన్ను రెడీ కానివ్వు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? లెట్ మీ గెట్ రెడీ. లెట్ మీ గెట్ రెడీ. మీ ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇది మీది కాదు. ఇది మీది కాదు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? దిస్ ఈజ్ నాట్ యువర్స్. దిస్ ఈజ్ నాట్ యువర్స్. విషయానికి రండి. విషయానికి రండి. ఇంగ్లీష్‌లో కమ్ టు ద పాయింట్. కమ్ టు ద పాయింట్. నాపై నాకు నమ్మకం ఉంది. నాపై నాకు నమ్మకం ఉంది అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వేర్ విల్ యూ గో టుమారో? వేర్ విల్ యూ గో టుమారో? నేను రేపు మార్కెట్‌కి వెళ్తాను. నేను రేపు మార్కెట్‌కి వెళ్తాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ గో టు మార్కెట్ టుమారో. ఐ విల్ గో టు మార్కెట్ టుమారో. నీకు ఎవరు సహాయం చేస్తారు? నీకు ఎవరు సహాయం చేస్తారు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హూ విల్ హెల్ప్ యూ? హూ విల్ హెల్ప్ యూ? నేను నిన్ను వెళ్ళనివ్వను. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఇంగ్లీష్‌లో ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఐ విల్ నాట్ లెట్ యూ గో. నేను అతన్ని వెళ్ళనివ్వను. నేను అతన్ని వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ హిమ్ గో. ఐ విల్ నాట్ లెట్ హిమ్ గో. నేను ఆమెను వెళ్ళనివ్వను. నేను ఆమెను వెళ్ళనివ్వను. ఇంగ్లీష్‌లో ఐ విల్ నాట్ లెట్ హెర్ గో. ఐ విల్ నాట్ లెట్ హెర్ గో. అతడి దగ్గర ఏమీ లేదు. అతడి దగ్గర ఏమీ లేదు. హి హాస్ నథింగ్. హి హాస్ నథింగ్. మీ నాన్న నీపై చాలా కోపంగా ఉన్నారు. మీ నాన్న నీపై చాలా కోపంగా ఉన్నారు. ఇంగ్లీష్‌లో యువర్ ఫాదర్ ఈజ్ వెరీ యాంగ్రీ విత్ యూ. యువర్ ఫాదర్ ఈజ్ వెరీ యాంగ్రీ విత్ యూ. ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? వేర్ డస్ దిస్ బస్ గో? వేర్ డస్ దిస్ బస్ గో? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? వేర్ డస్ దిస్ బస్ గో? నువ్వు ఆఫీస్ ఎప్పుడు జాయిన్ అవుతావు? నువ్వు ఆఫీస్ ఎప్పుడు జాయిన్ అవుతావు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా అడగాలి? వెన్ విల్ యూ జాయిన్ ద ఆఫీస్? వెన్ విల్ యూ జాయిన్ ద ఆఫీస్? అతడికి ఇక్కడ స్నేహితులు లేరు. అతడికి ఇక్కడ స్నేహితులు లేరు. ఇంగ్లీష్‌లో హి హాస్ నో ఫ్రెండ్స్ హియర్. హి హాస్ నో ఫ్రెండ్స్ హియర్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Learn English with Josh.